ఎడ్యుకేషన్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతం భారత్ డామినేట్ చేస్తుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను 407 పరుగులకు ఆల్అవుట్ చేసి 180 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన భారత్ నాలుగో రోజు కూడా దూకుడుగానే ఆడుతుంది. వీలైనంత భారీ టార్గెట్ను ఇంగ్లాండ్ ముందుంచేలా మన బ్యాటర్లు రాణిస్తున్నారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేయగా తర్వాత గిల్, పంత్ నిలకడగా ఆడుతున్నారు. ఓవరాల్గా ఇంగ్లాండ్ ముందు 400 నుంచి 500 వరకు టార్గెట్ను నిర్దేశించే లక్ష్యంతో కనిపిస్తుంది ఇండియా. అయితే బజ్బాల్ విధానంలో ఆడే ఇంగ్లాండ్కు ఎంతటి లక్ష్యాన్ని అయినా సరే ఛేదించేస్తుంది. దీంతో చివరి రోజు రసవత్తర పోరు ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం అందరి దృష్టి ఎడ్యుకేషన్లో గత రికార్డులపైనే ఉంది. ఇక్కడ హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజింగ్ ఎంత అనే దానిపై ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్లో 4వ ఇన్నింగ్స్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. 2022లో టీమిండియాపై 378 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. ఇక రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. 2008లో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్పై 283 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. అలాగే 2023లో ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా 282 పరుగుల టార్గెట్ను 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలాగే 1999లో న్యూజిలాండ్పై ఇంగ్లాండ్ 211, 1991లో ఇంగ్లాండ్పై వెస్టిండీస్ 157 రన్స్ టార్గెట్ను ఛేదించాయి. ఇక బుమ్రా లేకపోవడం భారత్కు ఇబ్బంది అయినప్పటికీ కొత్త బంతితో సిరాజ్, ఆకాశ్దీప్ ఈ మ్యాచ్లో సత్తా చాటారు. దీంతో ఇంగ్లాండ్ను చివరి రోజు ఆల్అవుట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్న అంచనాలు పెరిగాయి. అదే సమయంలో బజ్బాల్ వ్యూహంతో ఆడే ఇంగ్లీష్ టీంను తేలిగ్గా తీసుకున్న డేంజరే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.